తెలుగు రాష్ట్రానికి ఒక చట్టబద్ధమైన రాజధాని ఇన్ని రోజులకు వచ్చింది. చట్టబద్ధమని ఎందుకంటున్నానంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా మాకు మెజారిటీ ఇచ్చినారు, మేము ఎక్కడ పడితే అక్కడ మారుస్తామని చెప్పి ప్రభుత్వాలు మారినప్పుడల్లా మాట మార్చే వ్యక్తులకు ఇది ఒక చెంపపెట్టు లాంటిది. రాజ్యాంగం ఇప్పుడే సోదరుడు అడిగినట్టు రాజ్యాంగం ప్రకారం ఎక్కడ పెట్టాలని చట్టంలో లేదంటారు. అందరూ మాట్లాడుకొని అన్ని పక్షాలు మాట్లాడుకొని 2014 నుంచి 19 మధ్య అమరావతిలో రాజధానిని ఒక నిర్ణయం అయింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ చూశారు. అమరావతి రాజధానికి నేను జై కొడుతున్నా, 3,000 ఎకరాలు కాదు 30,000 ఎకరాలు సేకరించమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిన విషయం అందరికీ తెలుసు కదా. నాకు మెజారిటీ ఇచ్చినారు, 3 ముక్కలు ఆడతానన్నాడు. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నా, ఏ ప్రభుత్వమైనా ప్రజలతో ఓట్లు ఇచ్చుకున్న ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. కానీ మెజారిటీ ఇచ్చినారని చెప్పి నా ఇష్టం వచ్చిన తుగ్లక్ నిర్ణయాలు తీసుకొని పోతానంటే ఈరోజు పరిస్థితి ఇట్లే ఉంటుంది. అందుకే కదా హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని కోర్టులు కూడా మొటిక్కాయలు వేసినాయి రాజధాని మార్పులకు. నీ ఇష్టం చెట్లు మార్చుకుంటావా? ఈరోజు చట్టబద్ధత అందుకే కల్పిస్తున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న రాజధానికి కూడా చట్టబద్ధత ఇంతవరకు కల్పించలే. ఎందుకు ఈరోజు ఆ కల్పించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇటువంటి తుగ్లక్ పరిపాలనలు మళ్ళీ మళ్ళీ వస్తే పొరపాటున రాష్ట్రము నాశనం అయిపోతుందని ఒక భద్రత కల్పించేదానికి ఈరోజు చట్టబద్ధంగా లోక్సభలో నిన్న పాస్ అయింది, రాజ్యసభలో కూడా ఇప్పుడు గంటలో పాస్ అయిపోతుంది. తదుపరి రాష్ట్రపతి ఆమోదముతో వస్తాయి. మళ్ళీ ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? మావిగన్ అంట చైనాకు పోవాలని రాజకీయాలు చేసేదానికి భారతదేశంలో పనికిరాడు. ఈ రాజ్యాంగం ఆయనకు అర్థం కాలే, అర్థం కాదు కూడా ఇంకెప్పటికీ. అందుకే చైనాకు పోవాలి, మావిగన్ కాదు. ఇచ్చాపురం నుంచి ఎడపలపాయి వరకు కూడా పెట్టుకోమని చెప్పు ఈ అని. ఇచ్చాపురం టు ఎడపలపాయి అంటే నీ ఊరు కూడా కవర్ అవుతుంది రాజధానిలో. సాధ్యం కాని మాటలన్నీ మాట్లాడతాడు. రైతులు ఇప్పటికే ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని కట్టుకునేదానికి త్యాగం చేసి భూములు ఇచ్చినారు. ఒక గొప్ప రాజధాని కట్టాలా, దాని ద్వారా అది ఒక సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని నిరంతరం ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. రాష్ట్ర ఖజానా నుంచి ₹1 కూడా దాన్ని ఖర్చు పెట్టడం లేదని చెప్తా ఉన్నాడు. పూర్తయిన తర్వాత దాని నుంచి సంపద వస్తుంది. ఆ సంపద అంతా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆ లోన్ అప్పు తీర్చేదానికి నిరంతరం పనిచేసుకుంటే బ్రహ్మాండంగా తయారవుతుంది అని నిరంతరం చెప్తున్నాడు. ఆయన ఒప్పుకుంటున్నాడు. మళ్ళీ ఈరోజు నిన్న రాజధాని మీద తీర్మానం చేస్తే మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడతారు. రైతులందరికీ డబ్బులు రావడం లేదంట. ఏ రైతు అయినా ఎక్కడైనా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికో వాళ్ళ ఎంపీలకో కంప్లైంట్ చేశారా మాకు డబ్బులు ఇప్పి అని. నువ్వు రాజధాని మార్చినావని చెప్పి మహిళలు ఏడ్చి 1600 రోజులు ఉద్యమాలు చేస్తే మహిళలను చూడకుండా ఈడ్చుకుపోయి జైళ్ళల్లో వేసి రోడ్లలో ఈడ్చుకుపోయి వాళ్ళ మీద దాడులు చేసినావు. ఏ ప్రాంతమైనా ఈరోజు అమరావతి రాజధాని వద్దని చెప్తా ఉందా? ప్రజల నుంచి ఆ స్పందన వచ్చిందా? ఎక్కడి నుంచి రాలే. ఎవరు దాన్ని అపోజ్ చేయడంలే. ఒక్కసారి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్ట్రేలియాకు పోయి ఆ దేశంలో ఉన్న రాజధాని చూడాలి. ఆ దేశంలో నడిబొద్దున క్యాన్బెర్రా అనే రాజధానిని ఏర్పాటు చేశారు. అది సెంటర్లో ప్రజలకు ఎప్పుడైతే వాళ్ళకి స్వాతంత్రం వచ్చిందో బ్రిటిష్ పరిపాలన నుంచి ఆ రోజు ఎక్కడ రాజధాని పెట్టాలంటే అందరూ మాట్లాడుకొని సెంటర్లో పెట్టారు ప్రజా రాజధాని అని. ఈయన మాత్రం మావిగన్ అంటాడు. మళ్ళా ఆ పేరు ఎందుకు? ఆ పేరులో మళ్ళీ ఆయన పేరు జోడించుకోవాలి. గన్ను అంటే తుపాకులు తీసుకొని పేల్చేయాలని అందరినీ అమరావతిలో ఉండేవాళ్ళను. ఇచ్చాపురం నుంచి ఇడపలపాయి వరకు పెట్టుకుంటే పోలే. ఏం మాట్లాడుతున్నాడు? మళ్ళీ నాకు అధికారం వస్తే సవరణ చేస్తా, నాకు ప్రజలు ఓట్లు వేస్తే మళ్ళీ మార్పులు చేస్తానని బెదిరిస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఉద్దేశం రాజధాని అమరావతి, ఆయనకు ఆ పేరు అది అభివృద్ధి కావడం ఆయన ససేమిరా ఇష్టం లేదు. ఎందుకు?
చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది.